హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత చికెన్లో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆనియన్స్ కలుపుతూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది నా స్పెషల్ మసాలా. ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ మసాలా కలిపి పెట్టుకున్న మొత్తం ఈ ఆనియన్స్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత చూసారా ఎంత వాటర్ వచ్చిందో. దాంట్లో లాస్ట్కి కొత్తిమీర వేసి బాగా మంచిగా కూర మొత్తం ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి. అదే గ్రేవీ మీకు మంచిగా చిక్కబడుతుంది. ఇలాంటి కర్రీ ఎలాంటి చపాతీలోకైనా, కర్రీకైనా, దేంట్లోకైనా చాలా బాగుండే చికెన్ రెడీ. చూడండి ఎంత బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ కర్రీ కావాలో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.